హాయ్ హలో వెల్కమ్ టు మై స్టైల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాదీ రంజాన్ స్పెషల్ చికెన్ హలీం రెసిపీ. తక్కువ టైంలో సులువైన పద్ధతిలో ఎంతో టేస్టీ హెల్దీ అయిన చికెన్ హలీం ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి మా స్టైల్లో ఈ హలీం రెసిపీ ట్రై చేసి చూడండి. బయట తినే హలీం కన్నా మా హలీం రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఒక్కరు తినే కాస్ట్లో మనం ఇంట్లో తయారు చేస్తే ఆ ఖర్చులో 10 మంది తినవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆనియన్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన 250 గ్రామ్ ఆనియన్స్ని ఆయిల్లో వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాడకుండా కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఆయిల్లోంచి తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టాలి. ఆనియన్స్ని లేట్ చేయకుండా ఆయిల్లోంచి తీసి చల్లార్చుకోవాలి, లేకపోతే కలర్ మారిపోతాయి. అవి హలీంలో వేస్తే రుచిగా ఉండవు. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ రవ్వ, నేను చూపించిన కప్తో 1.5 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఈ కప్పు 150 ml ఉంటుంది. తర్వాత 2 టీ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్ల ఓట్స్, 1 స్పూన్ నువ్వులు, 2 టీ స్పూన్ల బాస్మతి రైస్, 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల పెసరపప్పు, 2 టీ స్పూన్ల మైసూర్ పప్పు అంటే ఎర్రపప్పు. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టి 3 టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకొని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి నెయ్యిలోంచి తీసుకోవాలి. అదే ప్యాన్లో 10 బాదం పప్పులు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా బౌల్లో తీసుకున్న రవ్వ ప్యాన్లో వేసి బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ పిస్తా పప్పులు ప్యాన్లో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కూడా మాడకుండా దోరగా ఫ్రై చేసి ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు ఒక కుక్కర్ తీసుకొని అందులో వాష్ చేసిన 1 కేజీ చికెన్ వేసి అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్టార్ అనాస్లు, 2 టీ స్పూన్ల మిరియాలు, 1 టీ స్పూన్ యాలకులు, 1 టీ స్పూన్ లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని అందులో ఫ్రెష్గా నూరుకున్న 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తరువాత 8 నుండి 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ 125 ml వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసి చికెన్కి మసాలాలు బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 10 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ పోయేంత వరకు మూత తీయకూడదు. ఈలోపు మనం చల్లార్చుకోవడానికి ఉంచిన పప్పులను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో గ్రైండ్ చేసిన పౌడర్ వేసుకోవాలి. తరువాత ఈ పౌడర్ ఉడకడానికి సరిపడే అన్ని నీళ్లు పోసి లంప్స్ లేకుండా బాగా కలిపి స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. ఉడికే వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. కాబట్టి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. పప్పు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయింది. మూత తీసి కలపకుండా పైన తేలుతున్న ఆయిల్ని 1 కప్పులోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు కలుపుకున్న 1 పీస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో మనం చెక్ చేసినప్పుడు ఈజీగా విడిపోవాలి. అలాగే మెత్తగా ఉండాలి. ఇప్పుడు చికెన్లోంచి బోన్స్ సపరేట్ చేయడానికి కుక్కర్లోంచి చికెన్ పీసెస్ తీసి ప్లేట్లో వేసుకోవాలి. బోన్స్ మరియు ఏవైతే గరం మసాలాలు ఉన్నాయో తీసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక మందపాటి బౌల్ తీసుకొని అందులో చికెన్ పీసెస్ వేసుకోవాలి. 1 పప్పు గుత్తి తీసుకొని చికెన్ని మెత్తగా చేసుకోవాలి. చికెన్ ఉడికించిన వాటర్ గ్రేవీని మెత్తగా చేసుకున్న చికెన్లో వేసి స్పూన్తో కలుపుకోవాలి. మళ్ళీ పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. చికెన్ అంతా బాగా స్మాష్ అయ్యేలా బాగా మెదుపుకోవాలి. ఈ స్మాషెస్ ప్రాసెస్ హలీంలో మెయిన్ పార్ట్ అన్నమాట. ఉడికించిన పప్పుని పక్కన పెట్టాము కదా, ఇప్పుడు స్మాష్ చేసిన చికెన్లో వేసి పప్పు గుత్తితో బాగా కలపాలి. ఎంత బాగా స్మాష్ చేసుకుంటే
అంత మంచి కన్సిస్టెన్సీ టేస్ట్ వస్తుంది. తరువాత 2 టీ స్పూన్ల ఉప్పు, 5 టీ స్పూన్ల బిర్యానీ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. బిర్యానీ గరం మసాలా ఎలా చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్, నెయ్యి వేసి మంచిగా స్మాష్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. తరువాత స్టవ్ పై పెట్టి కలుపుతూ అడుగు అంటకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. మరింత టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి 2-3 స్పూన్ల నెయ్యి ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి కలుపుతూ ఉండాలి. అలాగే 1 స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. టేస్ట్ చూసి మసాలా ఉప్పు సరిపోకపోతే మరికొద్దిగా వేసుకోవచ్చు. అలాగే ఉడికిన చికెన్ పైన తేలిన ఆయిల్ని మనం ముందుగా తీసి ఉంచాము. ఆ ఆయిల్ని ఇందులో కలుపుకోవాలి. చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కన పెట్టాలి. ఒక బౌల్లో సర్వ్ చేసినప్పుడు నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, కాజు వేసి లెమన్ పెట్టి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ, హెల్దీ అయిన హైదరాబాద్ ఫేమస్ నా స్టైల్లో చికెన్ హలీం రెడీ. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.